దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా జాతీయ జెండా రెపరెపలాడింది. కర్తవ్య పథిలో జరిగిన 76వ రిపబ్లిక్ డే వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రతిబింబించాయి. గణతంత్ర దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగం 75 వసంతాలు పూర్తి చేసుకోవడంతో ఈ గణతంత్ర దినోత్సవానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కేంద్ర మంత్రులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఏడాది పరేడ్ను అత్యంత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. సైనిక శక్తి సామర్థ్యాలతో పాటు భారతీయ భిన్న సంస్కృతి, స్వదేశీ సామర్థ్యాలు, నారీ శక్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దేశ సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని, సైనిక శక్తి సామర్థ్యాలను చాటేలా వేడుకలు నిర్వహించారు. కర్తవ్య పథ్పై హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారతదేశ సైనిక శక్తి గర్జించింది. అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణి, పినాకా రాకెట్ లాంచర్, భూతలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఆకాశ్ క్షిపణులు, యుద్ధ ట్యాంకులు భారతదేశ శక్తి సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచాయి. డిఆర్డీఓ రూపొందించిన క్షిపణి ప్రళయ్ తొలిసారి దర్శనమిచ్చింది. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు 9 కిలోమీటర్ల మేర రిపబ్లిక్ డే పరేడ్ ఏర్పాటు చేశారు. ఆర్మీ కవాతులో త్రివిధ దళాలు ప్రపంచానికి తమ సత్తాను చాటి చెప్పాయి. సైనిక, నావిక, విమానయాన విన్యాసాలు అలరించాయి. ఒంటెలతో కూడిన బీఎస్ఎఫ్ బృందం ఆకట్టుకుంది. బృందం మోటార్ సైకిల్ విన్యాసాలతో అదరహో అనిపించింది. స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో ఈసారి కవాత్ లో పాల్గొనే శకటాలకు రూపకల్పన చేశారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకతగా నిలిచింది. భూమిపై, గగనతలంలో, సముద్రంలో జరిగే యుద్ధ దృశ్యాల సమ్మేళనంగా శకటాన్ని తీర్చిదిద్దారు. సశక్త్ ఔర్ సురక్షిత్ భారత్ అనే థీమ్ తో ఈ శకటాన్ని తయారు చేశారు. అనంతరం రాష్ట్రాలు, యూటీలు, కేంద్ర శాఖలకు చెందిన 31 శకటాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఏపీకి చెందిన ఏటకొప్పాక బొమ్మల థీమ్ ఆహుతులను అలరించింది. రిపబ్లిక్ వేడుకల్లో ఇండోనేషియాకు చెందిన నేషనల్ ఆర్మ్డ్ ఫోర్స్ కూడా భాగమైంది. ఇండోనేషియా ఆర్మ్డ్ ఫోర్స్ కు చెందిన 152 మంది బృందం కవాతులో పాల్గొంది. మరో 190 మంది సభ్యుల బ్యాండ్ బృందం మార్చ్ నిర్వహించింది. నిర్వహించింది. రిపబ్లిక్ వేడుకలకు ముందు ప్రధాని మోదీ,
జాతీయ యుద్ధ స్మారకం దగ్గర ఘన నివాళులర్పించారు. సిరియోనియల్ బుక్ లో తన భావనలు పంచుకున్నారు.